తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, టైపిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమం రెండవ రోజు కొనసాగించారు. జూలై 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు దూరంగా ఉండాలని దస్తావేజు లేఖరులు నిర్ణయించుకున్నారు. పాకాల దస్తావేజు లేఖర సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళి, సెక్రటరీ వెంకటముని, జాయింట్ సెక్రటరీ యశ్వంత్ కుమార్, ఉపాధ్యక్షులు ఆన్సర్, లతలు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ వృత్తినే నమ్ముకుని అనేక కుటుంబాలు జీవిస్తున్నారని, ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 396 వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి సత్యప్రసాద్, స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీలు చొరవ చూపి జీవో నెంబర్ 396 ని రద్దుపరిచి డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి చట్టబద్దత కల్పించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. గత నెల జూన్ 30వ తారీఖున ఒక జీవో తీసుకువచ్చింది 396 జీవోని. ఈ జీవో తీసుకురావడం వల్ల పీపీపీ విధానము రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదనేసి ఈ జీవో సారాంశము. ఈ జీవో తీసుకువచ్చిందంటే డాక్యుమెంట్ రైటర్లు దశాబ్దాల కాలంగా ఈ వృత్తిని నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నారు. ఈ జీవో తీసుకురావడం వలన ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ దస్తావేజ్ లేఖరుల యొక్క వృత్తి అనేది నిర్మూలించే విధంగా ఈ జీవో ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకునేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోని 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తర్వాత పీపీపీ విధానాన్ని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా తెలియజేసేవారుగా సుమారు రాష్ట్రంలో 3 లక్షలకు పైచీలకు దస్తావేజ్ లేఖర్లు కానీ, స్టాంపు వెండర్లు కానీ, డిటిపి ఆపరేటర్లు, వారి సహాయకులు ఈ వృత్తిని నమ్ముకునేసి జీవిస్తున్నారు. ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ వృత్తిని ఈరోజు వచ్చి ఈ విధంగా జీవో తీసుకువచ్చి నిర్మూలించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. దీనివల్ల ప్రజలు కూడా చాలా సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉన్నది. దీని గురించి ఈ జీవో రద్దు చేయాల్సిందిగా మేము రాష్ట్ర యూనియన్ కూడా తెలియజేసిన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిన్నటి రోజున కూడా మేము పెన్ డౌన్ కార్యక్రమం చేసినాము. ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మాకు రాష్ట్రం వాళ్ళు చెప్పిన విధంగా, యూనియన్ వాళ్ళు చెప్పిన విధంగా కూడా ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తాము. విజయవంతంగా మేము దీన్ని చేస్తాము. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి పునరాలోచించి మా సమస్యలను పరిష్కరించాలని మేము సభాముఖంగా తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు మదనమోహన్ రెడ్డి, హరీష్, పూజిత, రాంబాబు, చంద్రబాబు, విజయకాంత్, బాలరెడ్డప్ప, బాలాజీ, హరి, శ్రీనివాసులు, త్రివేణి, రజని, ధరణి, లత, మిథున్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.